రాజమండ్రిలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఈ నూకరాజు కుటుంబం కేసులో సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. సాదిక్కు అంతర్జాతీయ లింకులు ఉన్నాయని, దీని వెనుక ముఠా ఉందని ఆరోపించారు. వైసీపీ నేతల సిఫార్సులతోనే సాదిక్ ఇంటర్నేషనల్ స్కూల్లో చేరాడని తెలిపారు. మరోవైపు డీఎస్పీ ఆరోపణలపై సిబిఐ విచారణ, డిమాండ్లు, భూ కొనుగోళ్లు, విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలు, గోదావరి జిల్లాల పారిశ్రామిక అభివృద్ధిపైన ఆయన స్పందించారు. అనే ఒక కేసు కాకినాడలో మన ప్రాంతంలో ఒక చంచనాల్ని రేకెత్తించడం జరిగింది. నిజంగా మన ప్రాంతంలో ఇలాంటి మనస్తత్వం ఉన్న మనుషులు ఉంటారా? ఈ వ్యక్తిని వైఎస్ఆర్సీపీ కాకినాడ నాయకుల సిఫార్సుతో ఇంటర్నేషనల్ స్కూల్లో రైఫిల్ షూటింగ్ శిక్షకునిగా పనిచేస్తూ పరిచయం అయ్యాడు సాదిక్ ఖాన్. ఈ యొక్క కేసు డీటెయిల్స్ అన్నీ కూడా మనకు తెలుసు. అంటే నిన్న ఈనాడు పేపర్లో డీటెయిల్డ్గా వచ్చింది. అయితే దీని మీద అంటే ఎవరైతే మనవడు బ్రతికి బయటపడ్డాడో వారింటికి సందర్శించడానికి వెళ్ళారు. కానీ వారిని ఎవరిని కూడా మాట్లాడడానికి పోలీసులు అవకాశం కల్పించడం లేదు. చాలా భయపెడుతున్నారు. ఏ విషయాలు బయటికి చెప్పొద్దు, గోప్యంగా ఉంచాలి. మిగిలింది ఆ అబ్బాయి ఒక్కడే, మనవడు ఒక్కడే. కుటుంబం పూర్తిగా ఆ అమ్మాయి తల్లి, తండ్రి, ఆ అమ్మాయి ముగ్గురు మరణించారు. ఇది ఘోరమైనటువంటి అమానుషమైనటువంటి విషయం.